టు అవర్ ఛానల్. డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతి జిల్లాలో కూడా వేల సంఖ్యలో అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకున్నారండి. అందులో భాగంగా ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని జిల్లాలకు సంబంధించి చాలా ఎక్కువ పోటీ అయితే ఉంటుంది. లైక్ మనకి ఏంటంటే ఇక్కడ కర్నూలు కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో ఏంటంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ మనకైతే అర్థమవుతుంది అనమాట. మెగా డిఎస్సికి ముగిసిన గడువు. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఉంది, గమనించాలి. సో ఎక్కువ ఎవరు అప్లై చేసుకున్నారంటే మహిళలే అప్లై చేసుకున్నారు. ఎక్కువగా మహిళలు అప్లై చేసుకున్నారు. అబ్బాయిల కన్నా పోల్చుకుంటే కనుక ఆడవాళ్ళు ఎక్కువ మంది అయితే అప్లై చేసుకున్నారు. డబల్ త్రిబుల్ కూడా వాళ్ళు అయితే అప్లై చేసుకున్నారు కంపేర్ టు బాయ్స్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. సో కేటగిరీ వారీగా మనకి జిల్లాల వారీగా సో ఎంతమంది పోటీ పడుతున్నారు ఏంటి ఈ అప్డేట్ కూడా ఇక్కడ మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇంకో అప్డేట్ ఏంటంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు, డిఎస్సి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై మనకి కసరత్తు అయితే జరుగుతుంది. గడువు కంటే ముందే మనకి ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రోజుకి 40 నుంచి 50,000 మందికి 2 విడతల్లో అంటే 2 సెషన్స్లో అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏదో ఒక సెషన్ అయితే మీకు ఇస్తారు. సో ఇప్పటికే అయాన్ కేంద్రాలు అంటే ఇక్కడ మనకి అయాన్ లాస్ట్ టైం రాశారు కదండి. సో టీసీఎస్కి సంబంధించిన కేంద్రాలు ఉంటాయి కదా, అయాన్ కేంద్రాలు, అక్కడే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇక్కడ మనకి పరిశీలన అయితే చేస్తున్నారు. అక్కడే మోస్ట్లీ మనకి అక్కడే పెడతారు. బీటెక్ కాలేజెస్ ఇటువంటివి ఉంటాయి కదా, అక్కడే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంకో అప్డేట్ ఏంటంటే కనుక తొలిసారి ఎస్సీ వర్గీకరణతో మనకి ఈ యొక్క పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తున్నారు. సో రీసెంట్గా మనకి ఎస్సీ 1, 2, 3 ఈ విధంగా అయితే మనకి తీశారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ విధంగా ఈసారి అయితే భర్తీ ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఇచ్చిన గడువు కంటే ముందే పూర్తి చేస్తారా అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. సో యాక్చువల్గా మనకి 30 days అయితే మనకి ఇక్కడ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికన్నా ముందే కంప్లీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఇక్కడ మనకి అప్డేట్లు అయితే చూడవచ్చు. దానికి సంబంధించి ఇచ్చారు. ఎందుకోసం అంటే ప్రతిరోజు కూడా అరౌండ్ 40,000 నుంచి 50,000 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్స్లో అయితే కంప్లీట్ చేసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాదాపుగా మనకి 6 లక్షల మంది రాసుకున్నా కూడా మనకి ఈ విధంగా వెంటనే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ముందు ఎస్ఏ కండక్ట్ చేస్తారా లేకపోతే ఎస్టీడీ కంప్లీట్ చేస్తారా ఏంటని చెప్పేసి మాత్రం అప్డేట్ అయితే లేదు. ఒక జిల్లాకు సంబంధించిన పేపర్ చూసుకుంటే మనకి ఉపాధ్యాయ కొలువులకు మెగా పోటీ. సో పోస్టులు చూసుకుంటే 1139 అని చెప్పి అనకాపల్లికి సంబంధించి అయితే ఇచ్చారంటే ఇక్కడ మనం చూడొచ్చు, విశాఖపట్నం సంబంధించి. సో దరఖాస్తులు చూడండి ఎక్కువగానే వచ్చాయి, 49,658 వచ్చాయి. అలాగే ఇక్కడ బీసీడీ కేటగిరీలో అత్యధిక అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. సో అత్యధిక అభ్యర్థులు ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి సగటు పోటీ ఈ జిల్లాకు సంబంధించి ఏ క్యాస్ట్లో ఎంత పోటీ ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇందులో ఇక్కడ మనకి ఓసీకి సంబంధించి కాస్త తక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే మిగతా కేటగిరీ వైజ్గా మనకి ఎన్నెన్ని అంటే ఏ పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి ఎంతమంది పోటీ పడుతున్నారు ఒక పోస్టుకి సంబంధించి ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా మీకు ఉన్నటువంటి వేకెన్సీస్ని ఆధారంగా చేసుకొని అలాగే మీకు ఉన్నటువంటి పోటీని ఆధారంగా చేసుకొని అంటే ఎంతమంది అప్లై చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి అంటే మీ జిల్లాకు సంబంధించి అసలు ఎంతమంది అప్లై చేశారు ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఒక పీడిఎఫ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే. ప్రజెంట్ అయితే మనకి పోస్ట్ పోన్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే యాజ్ పర్ షెడ్యూల్ బేసిస్ కింద ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు అయితే చెప్తున్నారు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఇంకా టైం అయితే చాలా తక్కువ ఉంది కదా. సో ఈ తక్కువ టైంలో అయితే ప్రిపేర్ అయినట్లయితే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.